ముందుగా మీరు మీ పేరుని తరగతిని చెప్పిన తర్వాత ఉపన్యాసమును మొదలు పెట్టాలి. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు నా నమస్కారములు. నా తోటి విద్యార్థులకు, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది. అప్పటి నుండి భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. స్వాతంత్ర సమరయోధులు గాంధీజీ, నెహ్రూజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, నేతాజీ, తిలక్ మరియు అలాంటి ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ జీవితాన్ని అంకితం చేశారు. దాదాపు 200 సంవత్సరములు పాలించిన బ్రిటిష్ వారి నుండి మన దేశానికి స్వాతంత్ర్యం లభించింది. అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరం భారతదేశం అంతా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ఆగస్టు 15 ఉదయం ఢిల్లీలోని ఎర్రకోటపై భారత ప్రధాని మన జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఈ రోజున సైనిక కవాతు కూడా జరుగుతుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో దేశభక్తి గీతాలు పాడతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.